సముద్రం ప్రాజెక్టుపై వాడివేడి చర్చ జరిగింది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు తనదైన స్టైల్లో స్పందించారు. గత ప్రభుత్వాలతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కాంగ్రెస్ నేతలే కారణమని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ బ్రాహ్మణవేలంలో ప్రాజెక్టు మా సొంత గ్రామం. తెలంగాణ ఉద్యమం నా మీద కోపమో తెలంగాణ మీద కోపమో ఏ విధంగా హరీష్ రావు గారికి ఆ రోజు మీకు ఒక్క పైసా ఎట్లా ఇయ్యనని అన్నారో నాకు కూడా ఒక పైసా ఇవ్వలేదు. ఆ 3 నెలల్లో నా ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ 3 నెలల్లో కూడా నా పరిస్థితి అంతే అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి అదే పరిస్థితి చేశారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 నెలలకెళ్ళి నాకు ఒక నిధులు కూడా నా ప్రాంతానికి ఇస్తలేరు. కనీసం ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయాలని ప్రతి సమావేశంలో హరీష్ రావు గారు బయట ఎక్కడ గౌరవ మంత్రి గారు బ్రాహ్మణవేల ప్రాజెక్టే అడుగుతున్నారు. వారు అనుకుంటే భక్త రామదాస్ ప్రాజెక్టుని 11 నెలల్లో పూర్తి చేసిన అధ్యక్ష, ఇది ఎప్పుడో పూర్తి అవుతుండే. ప్రతిసారి మాట్లాడాలంటే మాకు కూడా ఓపిక నశిస్తుంది సార్. ఎందుకంటే 3 సంవత్సరాలకెళ్ళి ఈ చిన్న ప్రాజెక్టు గురించి పేపర్లో ఒకవైపు భక్త రామదాస్ 11 నెలలు పూర్తి చేస్తాం అని చెప్పి అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది సార్. ఏం పాపం చేశాం మేము? ఇది ఈ చిన్న ప్రాజెక్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మనని? అప్పుడు వేధింపులే ఇప్పుడు వేధింపులే అని బాధ అనిపిస్తుంది సార్. అందుకే నా బాధ చెప్పనియండి. మా జిల్లా మంత్రి విజిట్ చేయలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఆ ప్రాజెక్టుకు రాలేదు. మీరు మెల్లడి సాగర్ ఏ విధంగా ఇచ్చారో ఆ రేట్ ఇవ్వండి, రేపే మీకు అడ్వాన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. దయచేసి మంత్రి గారిని. పాపం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దురదృష్టమో అదృష్టమో అది ఏందో నాకు అర్థం కాలే, కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టును ఆపింది కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు ఈ పనులు వేగంగా జరగకుండా అడ్డుపడుతున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే. సరే ఆ రోజేమో సరే మీరు జై తెలంగాణ అన్నారని క్యాబినెట్లో ఉన్న సహచర తెలంగాణ మంత్రులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదని మీరే చెప్పారు, నేను చెప్పలేదు. నేను జై తెలంగాణ అన్నందుకు మాకు నిధులు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టింది అన్నారు. మీరు జై తెలంగాణ అన్నారు, కానీ మిగతా మీ సహచరులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రులుగా క్యాబినెట్లోనే ఉన్నారు, కానీ ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదనే విషయం నేను చెప్పలేదు, మీరు చెప్పినారు. వాస్తవానికి 123 జీవో కింద ఈ ప్రాజెక్టులో కూడా కొంత భూసేకరణ మేము స్పీడప్ చేసి ఒక 140 ఏకర్స్ తీసేసుకున్నాం. మిగతా 850 ఎకరాల కాన్సెంట్ రైతులు ధర ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. రైతుకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, మీకు కూడా తెలుసు. ఆల్మోస్ట్ ధర ఫైనల్ అయింది. దురదృష్టవశాత్తు మన పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ మీ అంటే మళ్ళా మమ్మల్ని అన్నమంటావు, మన ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి జీవో 123 మీద స్టే తెచ్చింది. అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో 2013 చట్టం వచ్చిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది ఈ దేశంలో జరుగుతలేదు. 123 జీవో మీద స్టే మీద మీరు కేసు విత్డ్రా చేసుకోండి. 10 నెలల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు అప్పచెప్తా. 2 ఏళ్ల కింద చచ్చిపోయిన రైతుల పేరు మీద భూమి లేనటువంటి రైతు కూడా కేసేసి ఇవాళ ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలి, భూసేకరణ జరగొద్దని ప్రయత్నం చేస్తే దానికి మరి దయచేసి గౌరవ సభ్యులు ఆలోచించాలి.